గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. నమః శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ మహాసరస్వత్యై నమః హరి ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు, శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో. ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా 1వ తారీఖు అష్టమి స్వాతి నక్షత్రం బదులు శుభయోగాన్ని మొదలుకొని అట్లాగే తదనంతరము పవిత్ర ఏకాదశి, హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణిమ, అలాగే సంకష్టహార చతుర్థి, కృష్ణాష్టమి, వినాయక చవితి, గురు పుష్యయోగము, అలాగే ఋషి పంచమి, దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది. అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివరిలో ఉంది. ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది. మహత్తరమైన రోజులు. దీక్షాక్రమం వ్రతాధికాల్లో ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటాము. కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలని, వైశాఖ మాసం జ్యేష్ఠ మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం, అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము, భాద్రపదంలో గణపతి, అట్లాగే ఆశ్వయుజంలో దుర్గా, అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు, మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి, అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్యమాసంలో సూర్యనారాయణ స్వామి. ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాశుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము. ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రపద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము. శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతే నమః సరస్వత్యై నమః హరి ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారు ఆగస్టు మాసం, భాద్రపద మాసం, శ్రావణ మాసం ఈ విధంగా ఉండబోతుంది. దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మఘ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 3వ పాదము సింహరాశి. సింహరాశి యొక్క స్థితి చూసినట్టయితే వీరికి జన్మంలో కేతువు, ద్వితీయ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో రాహు, అష్టమంలో వక్రగమంలో శని, అలానే గురు శుక్రుడు ఏకాదశం, ద్వాదశంలో రవి బుధులు. ఇటువంటి పరిస్థితి ఉంది. వీడి యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి ఇతరుల వల్ల విరోధాలు కొంత ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. అంటే అపార్థాలకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు మాట మాట్లాడతారు, అవతల మనిషి ఎక్కువ అర్థం తీసుకున్న ద్వారా విరోధం అయ్యే అవకాశం ఉంది. కొంత జంతు భయాలు ఎక్కువగా ఉంటాయి. బలిని చూసినా భయమే కొంతమంది అనుకుంటారు. అట్లానే ఒక చిన్న జంతువు కానీ వర్షాకాలం కదా, ఏదైనా చిన్న తగిలినా వచ్చినా ఏదో అయిపోయిందే మనసులో ఒక అదురటం అనేది కలిగే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారంలో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే మోసపోయే అవకాశం. వాళ్ళు ఏదో వీళ్ళు చూపిస్తే ఇన్వెస్ట్మెంట్ పెడితే అయిపోతుంది, 1000కి 10,000 వస్తాయని చెప్పానంటారు. అక్కడ ఏమీ రాదు. అటువంటి ఇన్వెస్ట్మెంట్లు పెట్టకూడదు. తర్వాత బంధుమిత్రాదులతో కొంత ఇబ్బంది కలగడం, అన్యులపై అధికారుల కమాండింగ్ పవర్ పెడతారు. అది అందరి మీద అజమాయిషి చూపిస్తే ఏమనుకుంటారంటే మీరు మాకు చెప్పడం ఏంటి, మీరు అనే ఒక స్థితిలో ఉంటారు ఇతరులు కూడా. కాబట్టి అజమాయిషి అనేటువంటిది ఏదైతే ఉందో, మీరు చలాయించే తత్వం ఏదైతే ఉందో అది సాఫ్ట్గా వాళ్ళు ఏ విధంగా చెప్తే బాగుంటుంది అనేటువంటి రీతిలో చెప్పాలి. అంటే మన ఇష్టానుసారంగా చెప్తే ఏది ఫలితం ఉండదు. తర్వాత ఏదైనా కార్యాలు తలిస్తే కొంత సౌఖ్యాలు పొందుతారు, కార్య సౌఖ్యము. కొన్ని విద్యా విషయాల్లో
కొత్త మార్పులు తెచ్చుకుంటారు, కొంత విద్య మీద ఆసక్తి పెరుగుతుంది, చదువుకోవాలని చెప్పి కొంతవరకు ఏదైనా ఆ, ఏదైనా వంట కానీ, ఇప్పుడు గృహిణులు ఉంటారనుకోండి, ఫలానా వంట నేర్చుకోవాలని, ఒకవేళ విద్యార్థులు ఉన్నారనుకో కొత్త విద్య నేర్చుకుందామని అని ఒక ఆలోచన ధోరణి పెరిగే అవకాశం ఉంటుంది మనస్సులో. వ్యవహారాల్లో జయాలు కలుగుతాయి. విష్ణుమూర్తి దేవాలయ సందర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే పండితుల వల్ల, వ్యాపారుల వల్ల లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంది. అన్నింట కొన్ని వరకు అనుకూలాలు. గురువు లాభస్థానంలో సంచారం చేస్తూ శుక్రుడు లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ సింహరాశి వారికి కొంత చికాకులు ఉన్నా కూడా అన్ని పనులు సఫలీకృతం అవుతాయి. కుటుంబంలో ఒకరికి అనారోగ్య సూచనలు ఉన్నాయి. దుర్వార్త శ్రవణం కానీ అనారోగ్య సూచనలు ఉంటాయి. జాగ్రత్త. జీవిత భాగస్వామితో కూడా ఆయనకు కూడా, అది ఆవిడ కావచ్చు, ఆయన కావచ్చు, ఎవరైనా కానీ, భర్త కానీ భార్య కానీ, భర్త కానీ, ఎవరికైనా కొంత అనారోగ్యం కానీ, మోసగించడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. వేరే వారు కొంత జాగ్రత్త ఉండడం మంచిది. సింహరాశి వారు కొంత అనుకూల ఫలితాలు. వ్యాపారంలో కానీ భాగస్వామి పక్షంతో విభేదాలు పెట్టుకోవద్దు, తద్వారా నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. అట్లానే ధన సంబంధ రాబడిలో ఒకటి చికాకులు ఉంటాయి. ఏదో కొంత మెలికలు పెట్టే అవకాశం ఉంటుంది ధనం చేతికి రావాలన్నా కూడా. అట్లాగే ఏదైనా శుభకార్య దైవ దర్శనం చేసుకుందాం ఆలోచనతో ఉంటారు, తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తిరీత్యా వ్యాపారం చేసేటువంటి వారికి కొంత లాభాలు ఉన్నాయి. అట్లానే రాజకీయ నాయకులు కూడా కొంత పలుకుడు ఉపయోగించి ముందుకెళ్లే అవకాశం ఉంది. ఆతిథ్య హృదయపాలన చేయటం వల్ల మీరు ఇంకా మంచి సఫలీకృతం అవుతారు. వాగ్ధోరణి ప్రదర్శించడం, సుబ్రహ్మణ్య కవచం చేసుకోవటం వల్ల కానీ, తర్వాత ఇంటి దగ్గర ఉన్న గ్రామదేవత ఉత్సవం చేయటం కానీ, గ్రామదేవతకి ఏదైనా కుంకుమార్చన చేసుకోవటం కానీ మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది సింహరాశి వారి. శ్రీమాత్రే నమః. మొత్తం మీద ద్వాదశ రాశుల వారి పరిస్థితి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి, కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి. శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ, విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి. వేదానికి సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ, వేద విద్యను కానీ అభ్యసించినట్టు వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి. అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పొందితే సహజ కార్యాలని కూడా సాధిస్తాం. కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ, మంత్రం కానీ, అయితే వరలక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల కానీ, తామర పూలతో పూజ చేయటం కానీ, ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం. శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి. గణపతి గరిక పెట్టండి, గణపతి అనుగ్రహాన్ని పొందండి. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.